నాకిష్టమైన పాట అంటే అన్ని పాటలు ఇష్టమే నేను పాడిన పాటలన్నీ. కానీ ఫస్ట్ 'నాయి దొర' పాట జానపదం అది సేకరణ ప్లస్ ఆవుదుర్తి లక్ష్మణ్ అన్న రాసిండు. నా ఛానల్‌లోనే రిలీజ్ చేయడం జరిగింది. కళ్యాణ్ కేస్ మ్యూజిక్ చేసిండు. ఓకే. తప్పకుండా. నాయి దొరో నా సిన్ని దొర రాజన్న, నాయి దొరో నా సిన్ని దొర రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కస్తనో ఈ రాజిరెడ్డి, మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి, మనసులోనా మనసు లేదు రాజిరెడ్డి, నన్నల్లుకోని ఏలుకోవ రాజిరెడ్డి, నన్నల్లుకోని ఏలుకోవ రాజిరెడ్డి, నాయి దొరో నా సిన్ని దొర రాజన్న, నాయి దొరో నా సిన్ని దొర రాజన్న, సిలకల మోకం సినబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. బాగుంది. ఈ పాట చాలా వ్యూవర్షిప్ కూడా ఉన్నట్టుంది కదా? అవును, ఈ పాట 20 మిలియన్స్ ఏమో పోయింది. నాగదుర్గ చేసింది ఈ పాట. ఎవరు రాస్తారు ఈ పాట? ఆవుదుర్తి లక్ష్మణ్ అన్న అని సిద్దిపేట అన్న. ఓకే. సేకరణ కానీ అన్న కొంచెం లిరిక్స్ రాసిరన్నమాట. ట్యూన్ సేకరణనే. జనరల్గా మీరు పాటలు పాడడమేనా రాస్తారా? నేను రాయను, సేకరిస్తారు. సేకరణ పాటలు మళ్ళీ కొంచెం లిరిక్స్ దాన్ని మాడిఫై చేయించుకొని రచయితలు ఉంటారు కదా వాళ్ళతో చేయించుకొని పాడుకుంటా. ముందుగా కొంచెం మీ నేపథ్యాన్ని తీసుకుందాం. ఈ ఫీల్డ్లోకి ముఖ్యంగా ఈ కళారూపాల్లోకి ఈ కళారంగంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? మీకు స్ఫూర్తి ఏంటి? నేను అంటే 2003 అంటే నేను ఫీల్డ్ కంటే పాట అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్ నుంచే, స్కూల్ 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి అలవాటు. అంటే స్కూల్లో 26 జనవరికి ఆగస్ట్ 15కి అట్లా పాడేదాన్ని. ఫీల్డ్కి అయితే ప్రత్యక్షంగా 2006. రేలారే రేలా గంగా అంటే రేలా రేలా ప్రోగ్రామ్ ద్వారా మీరు బయటకు వచ్చారు కదా? అవును, అంటే అంతకు ముందు నుంచే నేను ఏమంటారు చిల్డ్రన్స్ డేకి నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ నాకు అష్టగంగాధర్ అన్న అని నా గురువు అన్నతో నాకు పరిచయం అయిందనమాట. సో అక్కడ లోకల్లో వాళ్ళతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. మాది నిజామాబాద్ ప్రాపర్, డిచ్చిపల్లి మండలం, మాది ముల్లంగి ఊరు మాది. సో నేను అప్పుడు అన్నతో చదువుకుంటున్న 8th 9th క్లాస్లో అన్నతోని పరిచయం అయిన తర్వాత కొన్ని లోకల్ అక్కడ వాళ్ళతో కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రేలారే రేలాకి సెలెక్ట్ అయినాను అనమాట. అక్కడి నుంచి మీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ యూట్యూబ్ వచ్చినాక మీకు మరింత గుర్తింపు, మరింత సమాజంలో పేరు లభించింది. ఈ యూట్యూబ్ను ఎంచుకోవాలని లేదా ఈ జానపదాలను సీరియస్గా ఒక ప్రొఫెషన్ లాగా చూజ్ చేసుకోవాలని మీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? అంటే నమ్మకం అని ఏం కాదు, నాకు ఏది చేసుకుంటూ పోవాలని ఏది ముందుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. యూట్యూబ్ కంటే ముందు నేను రేలారే రేలా తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తిరిగిన. ఉద్యమం తర్వాత మ్యారేజ్ తర్వాత నేను జాబ్లో, నాకు సారథిలో జాబ్ ఉంటుంది, TSS ఎంప్లాయీని నేను. తర్వాత ఇంకా యూట్యూబ్ అనేది అందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిరు. కొన్ని ఛానల్స్లో పాడిన నేను. యూట్యూబ్ విషయానికి వస్తే మా అమ్మ నీ దగ్గరుండి నాతో ఛానల్ పెట్టించింది. నువ్వు అందరికీ పాడుతున్నావు, నువ్వు ఓన్గా పెట్టుకుంటే బాగుంటుంది, నువ్వు సొంతంగా పెట్టుకో బిడ్డ అని చెప్పి మా అమ్మ దగ్గరుండి పట్టుబట్టి నాతో ఛానల్ పెట్టించి, ఫస్ట్ అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఛానల్ పెట్టి రాఖీ పాటతో నేను ఛానల్ని స్టార్ట్ చేసిన పండగకి. అవునా? రాఖీకే ఎందుకు స్పెషల్గా పెట్టినా అంటే మాకు బ్రదర్స్ లేరన్నమాట. సో ఇంకా నాకు కొంచెం సెంటిమెంట్, అందుకనే రాఖీ పాటతోనే ఛానల్ స్టార్ట్ చేయాలని చేసినప్పుడు. ఎంతమంది మీరు? మేమిద్దరం సిస్టర్స్, అక్క నేను చిన్న, నాకు ఒక అక్క ఉంది. ఓకే. అక్క నిజామాబాద్లో సెటిల్డ్. అమ్మ నాన్న లేడు, అమ్మ మాతోనే ఉంటుంది. నా దగ్గర లేడు నాన్న. ఓకే. అక్క దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది. ఓకే. ఆమె ఇష్టం, ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉంటుంది అమ్మ. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాన్న మీకు 9 నెలలు ఉన్నప్పుడే చనిపోయాడని. ఎలా జరిగింది అది? 9 days, నేను పుట్టినాక 9 days. ఎలా? మా నాన్న అంటే ఊరేసుకొని చనిపోయింది అంటది మా అమ్మ. ఏంటి కారణాలు అనేది ఇక నాకు పర్ఫెక్ట్ తెలియదు. అంటే ఊరేసుకొని చనిపోయిండు, ఏదో ఆర్థికంగా ఇబ్బందులు అప్పట్లో అని చెప్పి చెప్తుంటుంది మా అమ్మ. దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రాఖీ పండుగతో మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒకసారి ఆ పాట పాడండి. ఓకే. ఈ పాట గోదావరి సీనన్న రాసిండు, రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ చేసారు ఈ పాటకి. అంటే మా దగ్గర నేను ఎట్లా తీసుకున్నా అంటే మా నిజామాబాద్ మా
ఇటు కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ ఇటు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. నేను రాఖీ పండగకే స్టార్ట్ చేసిన. ఎందుకు దానికి రీజన్ అంటే నేను ఎక్కువ విజిట్ చేస్తా కంట్రీస్ అన్ని ఈవెంట్స్కి అట్లా వెళ్తుంటాను అన్నమాట. ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు ఏమైందనంటే నేను లేబర్ క్యాంపులు విజిట్ చేసిన. అక్కడ అంటే మా సైడ్ ఎట్లుంటుంది అంటే చిన్నప్పుడు నాకు అనుభవం ఉంది. ఏంటంటే చిన్నగా ఉండగా మా ఊర్లో ఎక్కువ దుబాయ్ అటు వేరే కంట్రీస్కి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. నిజామాబాద్ మా కొరుట్ల అటు సైడ్ మా ప్రాంతం అంతా అటు గల్ఫ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఊర్లో కార్ వస్తుంటే ఊర్లో చిన్న ఉండగా ఒక 30 years బ్యాక్ కార్ వస్తుందంటే ఎట్లుంటుంటే ఊర్లో కార్ వస్తుందంటే ఆ కార్లో దుమ్ములు ఎవడు ఉరుకుతుంటే ఇంటి కార్ ఏడాగితే ఆడదాకా ఉరుకుతుంటే పోతుంటే ఏమైంది అని అంటే వాళ్ళ ఇంటికి కార్ వచ్చింది అనుకుంటే పోతుంటే కారు మీద అవి ముల్లెలు కట్టుకొని వాళ్ళు వస్తుర్రు అనమాట. అది కాస్త అంటే వీళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు ఇట్లా వస్తారు కదా, అసలు వీళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది ఇక్కడ, ఏం తింటారు, ఎక్కడుంటారు, ఎట్లా వాడుకుంటారు, ఏం పని చేస్తారు అని నేను మామూలుగా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను లేబర్ క్యాంపులు విజిట్ చేస్తాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే నాకు చాలా మనసు కదిలించింది. ఓహో ఇట్లుంటారా, గల్ఫ్ కార్మికుల గురించి చాలా బాధ అనిపించింది. అంటే అన్ని పండగలు మిస్ అవుతుంటారు. ఒక అన్ననో తమ్ముడో ఒక్కరే ఉంటారు ఇంట్లో, 2 అక్కలు అట్లా ఉండి ఆ పండగకి కూడా అన్న లేకపోతే తమ్ముడు లేకపోతే ఆ చెల్లెలు అనుభవించే విధానం ఎట్లుంటుంది వాళ్ళు ఎంత. ఇప్పుడంటే అన్ని వాట్సాప్లు వచ్చినాయి, అంతా ఆన్లైన్ సిస్టమ్, సోషల్ మీడియా అని. అప్పుడు లెటర్లలో రాఖీలు పెట్టి పంపించేవాళ్ళు కదా మేము చిన్నగా ఉన్నప్పుడు. అదంతా సిచ్యువేషన్ చూసి అది చూసుకుంటూ పెరిగినా కాబట్టి నేను సీనన్నకి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఇట్లా నేను రాఖీ పాటతోనే ఛానల్ స్టార్ట్ చేసిన. ఒకసారి ఆ పాట విందాం. ఈ పాట తోడబుట్టిన తోడు అనుబంధమైనేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవే నా తమ్మయ్యా. తోడబుట్టిన తోడు అనుబంధమైనేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవేరా నా తమ్మయ్యా. అద్దుమరాత్రి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే, వాకిట్ల ముగ్గులు విలిసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే, వేకువజామున కాలి నడకన అన్నయ్యా, నా పానం ఆక పరుగున వస్తీ తమ్మయ్యా. రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్త బంధం నీవేరా నా తమ్మయ్యా. వ్యవసం చేసి ఎటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడ్చినవు, మస్కట్ దుబాయి వలసెళ్ళినవు కాని రాజ్యంలోన బతుకుతున్నావు. వ్యవసం చేసి ఎటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడ్చినవు, మస్కట్ దుబాయి వలసెళ్ళినవు కాని రాజ్యంలోన బతుకుతున్నావు. ఏళ్ళు గడిచి ఎదురు చూపులు రన్నయ్యా, నే రాఖీ గడతా వచ్చి పోర తమ్మయ్యా, నీ రాకా కొరకే ఎదురు చూపులు రన్నయ్యా, నా రాఖీ బంధమే రక్షణ నీకు తమ్మయ్యా, నా రాఖీ బంధమే రక్షణ నీకు తమ్మయ్యా. ఇది గల్ఫ్ కార్మికులకే కాదు, సొంతంగా అన్నదమ్ములు లేని వాళ్ళకి, ఉన్నా కూడా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కనెక్ట్ అయ్యేటువంటి పాట. వాళ్ళ అనుభవంలో ఉంటుంది కదా, ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి పాట. చాలా మంచి పాట ఇది. నేను అమ్మ ప్రోత్సాహంతో నేను ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ పాటతో నేను ఛానల్ స్టార్ట్ చేసినందుకు నాకు అప్పుడు కొత్త ఛానల్ నాది. ఈ ఫస్ట్ పాటతోనే నాకు 1 dayలో 1 million views వచ్చినాయి. అప్పుడు అంటే పాట బాగుంటే తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. అంటే వాళ్ళు అది ఓన్ చేసుకున్నారు, ఫీల్ అయినారు కాబట్టి. ఈ పాట సీనన్ననే, కోదారి సీనన్ననే రాసి డైరెక్షన్ అంతా అన్ననే చేసిండు. ఎక్కువ చాలా మంచి పాటను పాడిచ్చారు నాతోని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కువ ఈ బావ మరదలకు సంబంధించింది లేదా ఈ కొంచెం ఈ సరసాలు లేదా దూరం ఉన్నప్పుడు ఈ దగ్గర అవుతున్నప్పుడు ఇటువంటి పాటలు ఎక్కువ ఎంచుకుంటారు, ఎందుకని? అంటే జానపదం అంటే జనరల్గా కవులు, కళాకారులు, గాయకులు అందరూ కూడా ఎక్కువ ఈ యొక్క అంశాన్ని ముడిపెట్టుకుని ఎక్కువ పాటలను ఎక్కువ తీసుకుంటారు. అంటే జానపదం అంటే ఓన్లీ కొంటె పాటలు కాకుండా అన్నీ ఉంటాయి. సో అందులో ఊర్లలో ఎక్కువ నేను సేకరించిన పాటలు, నేను జానపదంలో కూడా ఎక్కువ మరీ వల్గర్గా ఉన్న పాటలు వాడను. నేను సేకరణ పాటలలో
చాలా గొప్పగా ఉంటాయి పదాలు కొన్ని. రాస్తే కూడా రచయితలకు కొన్ని కొన్ని పదాలు రావేమో అనిపిస్తుంది. అంత గొప్ప పాటలు. నా ఛానల్లో ఒక పాట ఉంటుంది, నున్నగున్న సీరే అనే ఒక పాట ఉంటుంది. అది కొన్ని లైన్స్ ఒక అవ్వ చెప్పింది, ఒక చెల్లెకి, ముకుంద అని ఒక చెల్లి ఉంటుంది, ఆ చెల్లెతోనే పాడించిన నేను. ఆ చెల్లె అడిగినప్పుడు అక్క నాతో పాట పాడియమని ఛానల్లో అంటే అడిగింది. సరేరా పాడిస్తా అని చెప్పి అని ఒక పాట దగ్గర ఉన్న అక్క వినిపిస్తా అని వినిపించింది. అలా బాపమ్మనో ఎవరు చెప్పిరంట ఆ అమ్మాయికి. అందులో ఒక పాట ఉంటుంది, అది యాక్చువల్లీ అది ఊరు పేరు, కానీ ఆ అమ్మాయి వాడుతుంటే నేను అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి మంచి అన్ని లిరిక్స్ అన్ని బాగున్నాయని కొన్ని కొన్ని కరెక్షన్ చేయించినాం. కానీ సేకరించింది ఆ పాట ఆ అమ్మాయే సేకరించింది. ఓకే. అందులో ఒక లైన్ ఉంటుంది, మాది గొల్ల పల్లె బావా మనసు జాజి మల్లె బావా, మాది గొల్ల పల్లె బావా మనసు జాజి మల్లె బావా, కోరుకుంటెనోయి బావా కొంగు పట్టబోయి బావా, కోరుకుంటెనోయి బావా కొంగు పట్టబోయి బావా, నున్నగున్న సీరే నాది నులకపోతరైకే నాది, నున్నగున్న సీరే నాది నులకపోతరైకే నాది. ఈ పాట చాలా మంచి పాట ఇది నాకు. అంటే ఇంకా చాలా ఉంటాయి లిరిక్స్, మంచి పాట. సో అది గొల్లపల్లె అనే ఊరు అది. నాకు ఈ మధ్య కాలంలో నేను వర్గీకరణ ఉద్యమంలో తిరిగినప్పుడు పృథ్వీరాజ్ అన్న మాది గొల్ల అని మాకు సంబంధాలు ఉంటాయి అని ఇట్లా చెప్తుంటే నాకు ఈ పాట అంటే ఊర్లో కొంటె పాటలు బావమరదళ్ళ మీద ఎవరినైనా తిట్టాలన్నా కూడా పాటనే ఉంటుంది. ఎక్కువ జానపదాలు అంటే యాక్చువల్గా ఒకప్పుడు పొలాలలో కూలీనాలు చేసుకునేటప్పుడు గ్రామాలలో వెనుకట ఎక్కువ పాడుకునే పాటలు ఎక్కువ జానపదాలు. వాస్తవంగా అవి ఎవరు రాశారు ఎవరు పాడారు అనేది చాలామందికి తెలియదు. బట్ అవి చాలా సహజంగా వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో అవి పాలు పంచుకుంటూ ఆ పాటల ద్వారా వాళ్ళ జీవితాలను ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పాటల సేకరణ మీరు చేయడం, వాటి ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేయడం అనేది మీకున్న ప్రత్యేకత. అందరు గాయకులు ఎక్కువ నేను పాడిన పాటలన్నీ సేకరణ పాటలే ఉంటాయి. ఆల్మోస్ట్ నేను సేకరించుకున్న పాటలే పాడతా. అందులో ఇంకా అమ్మ ఎక్కువ చెప్తుంది. మా అమ్మ దగ్గర నేను పాడిన ప్రతి పాట అంటే కొన్ని అంటే సామాజిక పరంగా కాకుండా జానపదాలు అయితే ఎక్కువ అమ్మ దగ్గర నుంచి తీసుకున్న బాణీలే ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేను రాగి పాట కూడా చేసిన. అది దిగి దిగి వాచేనే దీలే పండుగ, దిగి దిగి వాచేనే దీలే పండుగ, అది అలా బండ మీద అడ్లెండ పోసి అడ్లాకు నీడ చేయెత్తే గంపల్లా అని ఈ పాట. అసలు ఈ మీనింగ్ ఎవరికి అర్థం కాదు, బేసిక్గా నాకు కూడా అర్థం కాలేదు. అది దిగి దిగి వచ్చేనంటే కొత్తగా పెళ్ళయి ఆడబిడ్డ ఇంటికి వస్తుంది కదా దివాళికి, వచ్చినప్పుడు ఒడ్లు దంచిపిస్తారంట ఆడబిడ్డని. ఆ అమ్మాయి చెప్పుకుంటుందన్నమాట, దిగి దిగి వచ్చేనే దీలె పండుగ, అది నాల బండ మీద అడ్లెండ పోసి అడ్లకు నీడొచ్చే ఎత్తె గంపల్లా. ఈ పాట ఎంత గొప్పగా ఉంటుంది. కుమరోళ్ళు చేసిన కుంటి కుందెనలే, కుమరోళ్ళు చేసిన కుంటి కుందెనలే, వడ్లోళ్ళు చేసిన వన్నెల్ల గజమే, వడ్లోళ్ళు చేసిన వన్నెల్ల గజమే, మూడి ఇళ్ళ సాందున ముతియాల రోలు, మూడి ఇళ్ళ సాందున ముతియాల రోలు, ముత్తైదులంతా కలిసి వడ్లు దంచిరే అని ఇట్లుంటుంది. చాలా మంచి పాట ఇది. సేకరణ పాటలు ఇదంతా సేకరణ పాట. ఎందుకు సేకరించుకుంటానంటే న్యాచురల్గా పదాలు ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలకు అర్థమయ్యే భాష, ఈజీగా ప్రజల పాటల్ని ప్రజల వరకు తీసుకెళ్ళడం, జనం పాట జనం దగ్గరికి తీసుకెళ్ళడం. రాసినా కూడా కొన్ని రావు. ఇప్పుడు ఆ పాట నేను చెప్పిన కదా, మాది గొల్లపల్లె, ఊరి పేరు అది గొల్లపల్లె అని. ఆ అమ్మాయి చెప్తుంటుంది మాది గొల్లపల్లె, కానీ పాట చేసిన తర్వాత నాకు చాలా మంచి కామెంట్లు వచ్చినాయి. అక్కమ్మ ఒక కమ్యూనిటీ మీద ఇట్లా పాట పాడిర్రు, చాలా మంచి పాట చేసిర్రు అని చెప్పిర్రు అన్నమాట. సేకరణ పదాల గురించి, సేకరణ పాటల గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువనే. అవును, చాలామంది మా కుటుంబంలో కానీ మా ఊర్లో కానీ నాకు తెలిసిన వాళ్ళలో కానీ మన అమ్మ తరం వాళ్ళు, ముందు తరం వాళ్ళు మీ పాటలు విన్న ప్రతిసారి మేము పొలాలలో పాడుకునేది, మేము వరి కోతలలో పాడుకునేది, మేము కూలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు ఇవి బాగా పాడింది అనేది ఎక్కువ ప్రశంసించేది. దాంట్లో మా అమ్మ కాంప్లిమెంట్ కూడా ఉంది మీ మీద. ఈ బాబా, ఈ మర్దళ్ళు, ఈ జానపదం, ఈ పాటలలో ఈ గురజాల గుట్ట మీద అనే ఒక పాట నాగదుర్గతో చేయించారు కదా. నాగదుర్గ కాదు, నాగదుర్గనా ఎవరు ఆ చెల్లె, ప్రార్థిని, కళాంజలి ప్రార్థిని, ఆ చెల్లె చేసింది. ఓకే, ఆ పాట కూడా సేకరణ పాటనే. అది కూడా గురిజాల గుట్ట అనేది లైన్
కింద లైన్స్ కొన్ని ఉండే. ఈ గురజాల గుట్ట అంటే ఏంటి? అదొక ప్రాంతంలో ఒక ప్రసిద్ధి దీనికి ఆ, ఒక చెల్లె ఉంటుంది మౌనిక అని, వడ్డే మౌనిక అని, ఇక్కడ సూర్యాపేట జిల్లా వాళ్ళది. ఆ బుజ్జి సేకరించి తీసుకొచ్చింది. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పాట అది. సో దాన్ని నేను మానుకోట ప్రసాద్ అన్నతో మళ్ళీ రాపించుకున్నా నేను. చాలా గొప్ప పాట అది కూడా. ఊరికనే ఉత్తిగా మేము టైంపాస్కి ఇది వస్తుందా పోతుందా ఎట్లయితే అట్లయితే చేద్దామని చేసినాం కానీ అది కూడా చాలా మంచిగా ఆదరణ వచ్చింది. అది దాదాపు 10 మిలియన్లు ఏమో దాటింది అనుకుంటా. ప్రార్థినితో ఊరికే టైంపాస్కి చేసినట్టు చేసినాం. జాను లిరి కొరియోగ్రాఫ్ చేసింది ఆ పాటకి. చాలా మంచి పాట అది కూడా. అది గురిజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు చల్ల చెమటలు వచ్చాయి. ఇక్కడ వరకు సేకరణ, మిగతా అంతా ప్రసన్నతను రాయించుకుని నేను. ఈ పాటను డీజే రూపంలో కూడా చేసినట్టున్నారు కదా. అవునవును. కానీ ఒక విమర్శ ఉంది, ఈ స్వచ్ఛమైన బాణీలు స్వచ్ఛమైన పదాలతో కూడినటువంటి జానపదాలను ఈ డీజే రూపంలో మార్చి ఎందుకో కొంచెం ఆ జానపదాన్ని ఆ సోల్ని మిస్ చేస్తున్నారు అనేది. అట్లేం ఉండదు. అంటే ఈ ట్రెండ్ని బట్టి, ట్రెండ్ మారుతున్న కొద్దీ ట్రెండ్ని పట్టుకొని పోవాలా. ఇప్పుడు మేము అప్డేట్ అయినాము అంటే ఒకప్పుడు ఇప్పుడు నేను నాయిదోర పాట చేసినా కదా, దాన్ని రీమేక్ చేసిన ఆ పాట. కానీ నేను అది ఆల్రెడీ పాత పాట, అది ఒక 20-25 ఇయర్స్ కింద అంతటిలో రమాదేవక్క పాడింది ఆ పాటని క్యాసెట్లు ఉన్న టైంలో. దాన్ని మళ్ళీ నేను తీసుకొని రీమేక్ చేసిన. ఇప్పుడు అది పాతది కదా, అప్పుడు అయిపోయింది కదా అని వదిలేస్తే ఇప్పుడున్న తరానికి తెలియదు కదా. ట్రెండ్ను బట్టి ఇప్పుడున్న అప్డేట్ అవుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకో పాట ఉంటుంది నాది, వెన్నెలన్న రాసిండు. ఉన్నాపు వెన్నెల వలలో పూసి కాయంగా, అమాస వెన్నెల వలలో ఆగి కాయంగా, ఎన్నెలకు దంచిరే వలలో కన్నేలిద్దారు, దంచంగా దాని వడిమే వలలో దగ్గున మెరిసే. పున్నాపు వెన్నెల వలలో పూసి కాయంగా, అమాస వెన్నెల వలలో ఆగి కాయంగా. ఈ పాట కూడా వడ్లకొండ అనిలన వాడిండి, ఇది క్యాసెట్లున్న టైంలో. మళ్ళీ నేను దీన్ని ఫీమేల్ వర్షన్, నాకు చాలా ఇష్టం ఈ పాట. నేను అప్పుడు క్యాసెట్లు ఉన్నప్పటి నుంచి కొనుక్కొచ్చుకొని వినేదాన్ని వీళ్ళ పాటలన్నీ. గర్జనన్న, వడ్లకొండ అనిల్ అన్న, తేలి విజయక్క, రమాదేవక్క, విమలక్క, వీళ్ళ పాటలు అంటే జానపదం వైపు వాళ్ళ పాటలు ఎక్కువ వినేదాన్ని నేను. ఎక్కువ గర్జన పాటలు బాగా వినేదాన్ని. మీరు అప్డేటెడ్ జానపద గాయని. ఇవన్నీ వినుకుంటూ పెరిగినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ పాట ఫీమేల్ వర్షన్ లేదుగా, చేస్తే బాగుంటుందని వెన్నెల నన్ను అడిగిన టైంలో అన్న నాకు రాసిచ్చిండు. నేను దాన్ని ఫీమేల్ వర్షన్ చేసిన. అద్భుతంగా పోయింది. జనాలు అంటే పాట నచ్చితే ఆదరిస్తారు కదా. అంటే ఒరిజినల్ జానపదాలని చెడగొడుతున్నారు అని అట్లెట్లా అనుకుంటారు. ఇప్పుడు మాటల తిరుపతి రాసిన పాట, అప్పుడు పాత పాట. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్త మామలు సారే పోయంగా, అత్త మామలు సారే పోయంగా, తెల్లాజీర తెల్లారైక పిల్లాను కట్టుకొని మాడబిల్లాను పెట్టుకొని, చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని, పిల్ల సింగులు సేత పట్టుకొని, ముసి ముసిగా నవ్వుకుంటూ ముస్తాబై వస్తుంటే, సిగ్గుల మొగ్గాని అందం చూడస కథనం ఉన్నదే. అడ్డెడు అడ్డెడు ఈ పాటని కూడా మళ్ళీ రీమేక్ చేసిండు తిరుపతి. అవునవును, మన ఇంటర్వ్యూలో కూడా పాడిండు ఆ పాట. ఇవన్నీ అంటే ఎందుకు చెడగొడుతున్నారని ఎందుకు అనుకుంటే కొంత కరెక్టే మీరు అన్నది. అంటే విమర్శ ఉంది అని అనుకుంటారు, కానీ అట్లేం నేనైతే అట్లా అనుకోను. అంటే ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాల్సిందే. నేను కాదు, ఎవరైనా అప్డేట్ అవ్వాల్సిందే. ఏ రంగమైనా అప్డేట్ కావాల్సిందే. ఈ ఎన్నెలలో అనే పాట ఏదో ఉంది కదా, అది కూడా మేము అమ్మ దగ్గరనే తీసుకున్న పాట. అంటే మీ అమ్మ దగ్గర సేకరణ, మీ అమ్మ సేకరణ? అమ్మ సేకరణ అమ్మ దగ్గరనే అమ్మ ట్యూన్ చెప్పింది, లిరిక్స్ కొంచెం దాన్ని డెవలప్ నేను రాయించుకున్న. ముక్కపల్లి బేసిక్గా మీకు తొలి గురువు అంటే మీ అమ్మనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ జానపదాల సేకరణ, వాటి బాణీలు, వాటిని నేను రేలాల వాడిన పాటలన్నీ ఎక్కువ మా అమ్మ 90% అమ్మ దగ్గర. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు అంకుల సాయమ్మ. పాడాడు ఒకసారి ఎండెలలో. అది కొంచెం సేకరణ న్యాచురల్గా ఉంటుంది, దాన్ని కొంచెం నేను రాపిచ్చిన పాట. పర్లేదు. తెలజీరా కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, వన్నకాడు నా బావా వంక నన్న చూడడాయి. తెలజీరా కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, పచ్చజీర కట్టుకొని ఎన్నెలాలో నేను పచ్చజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, పచ్చజీర కట్టుకొని ఎన్నెలాలో నేను పచ్చజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో, పడుసు సోకు గడుసు దాయ పక్క కన్న విలువడాయ. తెలజీర కట్టుకొని ఎన్నెలాలో నేను తెలజొన్న గొయ్యబోతే ఎన్నెలాలో.
ఈ పాట ఇవన్నీ మీరు బాగానే చూసిండ్రా లేకుంటే తెలియదు కానీ నా ఛానల్లో వచ్చిన పాటలు ఇవి మంచి పాటలు ఇవి. ఈ పాటకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి చేసింది, దుబాయ్లో ఉంటుంది, సంగీత అక్క అని. నాకు బాగా దగ్గర, నేను ఎప్పుడైనా వెళ్తే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటా, అలా పాపతో చేయించిన వీడియో. ఈ జానపదాలతో పాటు ఈ మట్టి పాటలు జానపదాలు వీటితో పాటు మీకు ఎక్కువ సామాజిక స్పృహ ఉందనిపిస్తుంది మాకు. అంటే మీ యొక్క ఆ పాటలు, మీరు పాల్గొనే కార్యక్రమాలు, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ఈ సామాజికంగా ఈ అంశంలోకి వచ్చినప్పుడు, ఈ రీసెంట్లీ మీరు గద్దరన్న మీద ఒక పాట పాడారు కదా, అవును. గద్దరన్నతో మీకున్నటువంటి అనుబంధం ఎటువంటిది? గద్దరన్నతో అంటే నాకు 2007-8 రేలారి రేలప్పుడు ఒక ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిండ్రు గద్దరన్న. అంటే అంతకుముందు నేను మా జిల్లాలో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కడపత్రాలు పంచుతారు కదా, అప్పుడు చిన్న చిన్న పాంప్లెంట్స్ వేస్తారు కదా, అవి చూసేదాన్ని నేను. ఇప్పుడు నాకు గురువు గంగాధరన్ అని చెప్పిన కదా, వాళ్ళతో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అవి అక్కడిక్కడ మా దగ్గర కర్షక్ భవన్ అని ఉంటుంది నిజామాబాద్లో, అందులో ఎక్కువ జరుగుతుండే. ఆ పాంప్లెంట్స్ చూసినప్పుడు వాళ్ళని చూడాలని ఆతృతతో పోయేదాన్ని, వీళ్ళు ఎట్లుంటారు వీళ్ళని చూడాలని పోయేదాన్ని. విమలక్క, అంతటిపల్లి నాగరాజన్న, పేర్లు నేర్నల కిషోర్ అన్న, వీళ్ళందరూ వస్తుంటే కూడా నేను ధూమ్ధామ్, అప్పటికి నేను చిన్నగా ఉన్నా అనుకుంటా, కానీ చదువుకునే ఏజ్లో వీళ్ళందరూ వస్తుర్రు, ఇట్లా ఈ కార్యక్రమం ఉంది అని అంటే చిన్నగుంటా అనుకుంటారంటే తెలుసు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, ఇంటర్ 10th అనుకుంటా. వీళ్ళందరూ వస్తున్నారంటే అందశ్రీ సార్ని వీళ్ళందరి పేర్లు చూసి అబ్బో వీళ్ళు వస్తురా, వీళ్ళందరి బేసిక్గా నేను క్యాసెట్ల మీద చూస్తుంటే బొమ్మలు గింత తింటుండే చిన్న, ఈ ఫేస్ వరకు ఇస్తారు కదా, వీళ్ళందరూ లైవ్గా వస్తే చూడాలని కాలేజీ స్కూల్ ఎగ్గొట్టి మరీ పోతుంటే. సో అట్లా నాకు గద్దరన్నతో 2007లో రేలారి రేలా సెమీఫైనల్స్కి వచ్చిండు ఆయన మాకు గెస్ట్గా. అప్పటి నుంచి నాకు పరిచయము. ఇంకా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అక్కడిక్కడ కలిసి తిరిగేదాన్ని ఎక్కువ. నేను రసమయ్య బాలకృష్ణ గారితో తిరిగిన ఉద్యమంలో మా దగ్గర అష్టగంగాధరన్నతోని, రాంపూర్ సాయన్నతో, వాళ్ళతో మేమంతా కలిసి చేసేవాళ్ళం. విమలక్క వాళ్ళతోని, విమలక్కతోని కూడా కొన్ని రోజులు నేను అరుణోదయలా చేసిన. కామారెడ్డి అక్కడిక్కడ మా జిల్లాకు వచ్చినప్పుడు అక్క వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని నేను. గద్దరన్నతోనంటే ఇంకా అప్పటి నుంచి నాకు 2007 రేలారి రేలా అప్పటి నుంచి ఎప్పుడు ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఎప్పుడు కలిసేదాన్ని. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక మేము కొన్ని రోజులు బోయినపల్లి అల్వాల్లో ఉన్నాం, ఎక్కువ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నాగరాజన్నతో కలిసి వెళ్ళేదాన్ని. నా పుట్ట మీద పాలపిట్ట బాగా ఇష్టం గద్దరన్నకి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ పాట పాడించుకుంటుండే నాకు. అంటే అది వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా దాన్ని పాడుకునేదంట. అది మా తరానికి వచ్చేసరికి కొంచెం లిరిక్స్ మారినాయి, కానీ వాళ్ళు అప్పుడు కర్ణాపోడి కందిసేన్లో జాజి మగులాలి, కన్ను కొట్టి నన్ను పిలిసే జాజి మగులాలి అని వాళ్ళు వాడేటోళ్ళంట అప్పుడు. సో ఆ పాటని బాగా ఇష్టపడేవారు అన్నమాట, నేను వాడిన పాటని గద్దరన్న. నాకు చాలా మంచి మెమరీస్ ఉంటాయి గద్దరన్నతో. చాలా కార్యక్రమాలలో కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఆ మధ్యలో ఒకసారి 75 ఏళ్ళ పాట 25 ఏళ్ళ తూట అని ప్రోగ్రామ్ చేసిండ్రు ప్రసాద్ ల్యాబ్లో. అప్పుడు నాకు గద్దరన్న చేతుల మీదుగా అవార్డు ఇచ్చి నేను అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత నేను గద్దరన్నకి, విమలమ్మకి బట్టలు పెట్టి, అసలు నేనైతే చాలా సంతోషంగా, అదృష్టంగా ఫీల్ అవుతాను. నేను వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా అంటే నేను మాటలలో ఎక్స్ప్రెస్ చేయలేను. సో గద్దరన్నకి నేను ఏం చేస్తే నివ్వాలి అని ఆలోచించుకున్న సందర్భంలో పాట చేయాలి అని ఫస్ట్ డెత్ యానివర్సరీకి చేద్దామని అనుకున్నా. కానీ అప్పుడు నాకు కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక నేను యోచనన్న రాసిన పాటని మొన్న నేను బర్త్డేకి రిలీజ్ చేసిన, అది ఆడియో వీడియో. నిద్దురవైన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట, పచ్చా నడివిలోని పాట పండు వెన్నెలగాసిందే, పచ్చా నడివిలోని పాట పండు వెన్నెలగాసిందే, వెన్ను పూసలని పాట
తుపాకీ తూటను దాసిందే నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. తూపురాను గుండెల మీద తుఫానోలే ముట్టింది, మూపురాన తుపాకేసి విపూని మిరిదట్టింది, మూపురాన తుపాకేసి విపూని మిరిదట్టింది. తెలంగాణ పల్లెలన్నీ కాలి గజ్జత చుట్టింది, తెలంగాణ పల్లెలన్నీ కాలి గజ్జత చుట్టింది, ఊరిలున్న దొరగాళ్లను తరిమి తరిమి కొట్టింది, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. కారం చెడులో బారించిన నెత్తుటి నేలకు చేరింది, కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరిగట్టింది, కత్తులు దూసిన దొరగడి వాకిట్లో గోరిగట్టింది, కూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది, కూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది, భూస్వాముల భూములల్లా ఎర్ర జెండలు వాతిందే నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. నిజమైన నివాళులు అర్పించారు గద్దారానికి మీరు ఈ పాట ద్వారా. యోచన కూడా చాలా బాగా రాశాడు. అవును, చాలా అంటే అద్భుతమైన లిరిక్స్. నేను ఆ పాట వినంగానే ఒక సభలో వాడిండు అన్న. అప్పుడు చనిపోయినాక సభలు చాలా కార్యక్రమాలలో కలిసి పాల్గొనే సందర్భంలో అన్న పాడితే విన్నా నేను. నాకు ఈ పాట నేను వాడుకుంటా అన్న అనగానే అడగంగానే ఇచ్చిండు యోచన అన్న. యోచన నాకు మన సిగ్నేచర్ స్టూడియో నుంచి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం కలిగినటువంటి పాటలను ఎక్కువ చూజ్ చేసుకుంటారు మీరు, ఎందుకని? ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి పాటలు విన్నా ఎక్కువ. నాకు పాట ప్రభావమే ఉంటుంది నా మీద. చిన్నగా ఉండగా ఏంటంటే మా ఊర్లోకి వెళ్ళి కూడా మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ముల్లంగిలా. ఆడ స్కూల్కి వెళ్ళి రాగానే అన్నీ గిన్నెలు తీసుకొచ్చుకొని గిన్నెలు కడిగి ఇప్పుడు నల్లలు ఎక్కడి అని మోసుకుంటుండే. ఇక నీళ్ళు మా అమ్మ వచ్చేసరికి, మా అమ్మ పొలం పనికి వెళ్ళి వచ్చేసరికి నీళ్ళు నింపురు బిడ్డ నల్లు వస్తుంది అని చెప్తే స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ బొల్లు తోమి ఇంట్లో పెట్టేసి నీళ్ళు మోస్తుంటిమి వాటర్ ట్యాంక్ నుంచి. అట్లా పని చేసుకుంటున్న తరంలో మా ఇంటి ముందు నుంచి ఒక లైన్గా అందరు బ్యాగులు వేసుకొని ఇట్లా మార్చి ఫస్ట్ లాగా రప్ప 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 వెళ్ళిపోతుండ్రు అందరు. ఎవరు ఇల్లు అని మాకు తెలియకపోతుండే, ఎవరో వాళ్ళు ఇట్లా పోతుండ్రు అనమాట. అదే ఎవరు ఇల్లు అని అడుగుతుంటే అన్నలు పోతురు అని అంటారు. మా ఇంటి ముందు నుంచి అన్నలు పోతురు. మా సైడ్ కొంచెం ఉంటుంది ప్రభావం, ఇందల్లో అయి అటు సైడ్ ఉంటుండే. ఇట్లా పోతుండ్రు అన్నమాట లైన్ 10-20 మంది పోతుంటే ఎవరు వచ్చిర్రు అంటే అన్నలు పోతురు అని ఇట్లా అనేవాళ్ళు అన్నమాట. అప్పుడు కొంచెం అది ఉంటుంది నాకు, చిన్న చిన్న మెమొరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉద్యమంలో తిరిగిన కాబట్టి అన్ని రకాల భావజాలం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం బాగా. చాలామందిని కూడా అడిగేదాన్ని ఎట్లుంటారు అన్నలు, రియల్గా చూడాలి, చూపియండి అన్న, నన్ను తీసుకోండి అన్న అని అడుగుతుంటే అట్లా అది ఉంటుంది. నాకు చాలా ఇష్టం, అంటే ఇప్పటికీ కూడా ఇష్టం నాకు. అందుకే ఆ భావజాలాన్ని ఎప్పటికీ కూడా కొనసాగిస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అనగారిన వర్గాల ప్రజల కోసం ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుందని అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది, ఎప్పుడైనా అంటారు కదా, అంటే అన్యాయం జరిగిన దగ్గరనే ప్రశ్న పుడుతుంది అని చెప్పి. అట్లా నాకు చాలా ఇష్టం. అట్లా బెల్లిల తక్కువ మీద కూడా పాట రాస్తున్నట్టున్నారు. నేను రాయలేదు, ఒకసారి పాడండి. అది బుర్ర సతీష్ అన్న రాసిండు ఆ పాట. మధ్యలో సందీప్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. నేనే పాడి నేనే యాక్టింగ్ చేసిన. అంతకుముందు నుంచే నాకు తెలుసు లలితక్క గురించి. V6లో అప్పుడు చెప్పొచ్చా ఛానల్ పేరు? చెప్పండి, పర్లేదు. డెత్ సీక్రెట్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుండే. మారోజు వీరన్నది, బెల్లి లలితక్కది, జార్జ్ రెడ్డిది, ఇట్లాంటి స్టోరీలన్నీ సండే వస్తుండే. టీవీలో చూసేదాన్ని అవన్నీ నేను. ఉద్యమం జరుగుతున్న టైంలోనే ఇవన్నీ సండే. నేను ఏం టీవీ చూడకపోతుండే బేసిక్గా, కానీ ఈ ప్రోగ్రామ్ కోసము మా అమ్మతో పాటు బీడీలు చేసుకుంటా వెయిట్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా అని. మధ్యాహ్నం వస్తాయి మాకు, మా సైడ్ చేస్తారు, నిజామాబాద్ సైడ్ ఎక్కువ. అక్కకు వచ్చి నాకు కూడా వచ్చు. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసేదాన్ని. అప్పుడే తెలుసు అలా నేపథ్యం అక్క అంటే
లలితక్క గురించి తెలుసు అంత, కానీ ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. సో మంచి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పాడొద్దు అని చెప్పి సందీప్, అదేవిధంగా సతీష్ అన్న, బుర్ర సతీష్ అన్న అనే పాట రాసింది. చాలా ప్రోత్సహించి నన్ను దగ్గరుండి పాడించి యాక్టింగ్ చేసి ఆ పాటని నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. చాలా గొప్పగా మంచి వాళ్ళ ఫ్యామిలీ అందరు పరిచయం అయ్యారు ఆ పాటతో. లలితక్క వాళ్ళ అల్లుళ్ళు, కొడుకు, బిడ్డ, అన్న అందరూ చాలా గొప్పగా చూసుకుర్రు. ఆ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఆ పాట తెలుసా బెల్లి లలితక్క గురించి మీకు? తెలుసు. అండ్ అదే డెడ్ సీక్రెట్ చూసినా అని చూసేదాన్ని అని చెప్పిన కదా, అందరి చూసేదాన్ని. అప్పుడు ఆ అక్క గురించి తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నారు అంటే తెలంగాణ మొట్టమొదటి తెలంగాణ కోసం ప్రశ్నించి పాటలు పాడినందుకే అప్పుడు సారా ఉద్యమం, గుట్కా వాటి మీద ఉద్యమం చేసింది అక్క. గొల్లకుర్మ డోల్ దెబ్బ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు భువనగిరిలో. తెలంగాణ రాష్ట్రం కోసం మారోజు వీరన్న గురించి కానీ, బెల్లి లలితక్క గురించి, సాంబశివుడు అన్న గురించి పాటల రూపంలో ఉద్యమంలో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఇట్లా 18 ముక్కలుగా చేసి బావిలో పడేస్తారు. అప్పుడు అదే తర్వాత అంటే ఏం తెలుసు అని అంటే చెప్తున్నా నేను, ఇట్లా చేసినందుకు అక్కని చంపేసిరు కదా అని. అంటే అంత డెప్త్గా మీరు తనను ఓన్ చేసుకున్నారు కదా, తన గురించి ఏ విధంగా మీకు ఆ బంధం ఏర్పడింది, ఏం తెలుసుకున్నారని ఆ విషయంలో అడిగాను. ఒకసారి పాట పాడండి. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టే జనం. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం. నింగి కగసిన జాబిల్లి, నేను ఎలా మరువగలమే తల్లి. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. భువనగిరి గొల్లొల్ల సెల్లలా పూసినావు నువ్వు పోరు మల్లెలా. అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. పుట్టినావు నిరుపేద కడపలో, పెరిగినావు ప్రేమల గడపలో. రమ్మని పిలిచినదా బడి గంట, అడ్డుకున్నదా కలిమంట. ఆధారం కోల్పోయిన ఇల్లు, దారి చూపన స్పిన్నింగ్ మిల్లు, దారి చూపన స్పిన్నింగ్ మిల్లు. భువనగిరి గొల్లొల్ల సెల్లెలా పూసినావు నువ్వు పోరు మల్లెల. అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. చిన్ననాడే నీకు చేసిరి పెళ్ళి, కన్నీళ్ళని కట్నాలుగా జల్లి. కార్మికురాలిగా నీ కథగానం ఎంత చెప్పినా తక్కువే తల్లి. హక్కుల కోసం గోసిగట్టినవు, హక్కుల కోసం గోసిగట్టినవు. దిక్కుదీమువై గొంతునెత్తినవు. తెలంగాణ కోకిలవమ్మ, పోరాట పాట వాకిలివమ్మ. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డని కొందనమే మా చెల్లి లలితక్క. ఈ పాటలో మొత్తం ఉంటుంది, అక్క చరిత్ర మొత్తం ఉంటుంది. అంటే ఒక బుక్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ ఒక పాట వింటే అక్క చరిత్ర తెలుస్తుంది. ఇందులో లిరిక్స్ బాగా రాశారు. 17 ముక్కలుగా నరికిరి, పాడువడ్డ బాయిలో ఏసిరి. పాటకు మరణం లేదమ్మా, పాటకు మరణం లేదమ్మా. నెక్స్ట్ ఈ సామాజిక చైతన్యం లేదా ఈ సామాజిక స్పృహతో కూడినటువంటి పాటలలో ఎక్కువ మీరు నేను చూసిన వాటిలో ప్రజాదరణ పొందినటువంటి పాటలో దండము మా దీనా బాంధవుల కన్న పాట ఎక్కువ చాలా మందికి కనెక్ట్ అయినటువంటి పాట. అది ఎవరు రాశారు, ఏ సందర్భంలో చేశారు, ఎందుకు చేయాలనిపించింది ఆ పాట? ఆ పాట భీమసేన్ అన్న రాసిండు, అన్న సిద్దిపేట అన్న వాళ్ళది. అది ఆల్రెడీ పాత పాట, మీకు కూడా తెలుసు కావచ్చు, మీ కొంచెం ఉద్యమ బ్యాక్గ్రౌండ్, ఉద్యమ నేపథ్యం కాబట్టి మీకు కూడా
దళిత రత్నాలు అని ఒక సీడీ ఉంటుండే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. అది 30 ఏళ్ళ కింద రాసిండంట అన్న పాట. దర్వెల్లన్న వాళ్ళు, దర్వంజన్న వీళ్ళంతా అప్పుడు దళిత రత్నాలని క్యాసెట్లో ఈ పాట వచ్చింది. నేను చిన్నప్పటి నుంచే వినుకుంటూ వేదికల మీద వాడుకుంటూ పెరిగిన. చాలామంది వాడుతుంటూ కూడా వినే నేర్చుకున్నా నేను. సో అందులో ఆ పాట రీజన్ ఏంటంటే చాలామందికి మన దగ్గర ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడు వస్తున్న తరం పిల్లలకి కానీ అంబేద్కర్ అంటే తెలుసు, కానీ అందులో చాలా అందరు మహనీయులు ఉంటారు పాటలో. ఎవరెవరు ఉంటారు? నారాయణ గురు, సాహు మహారాజు, పెరియారు, జ్యోతిరావు పులే, అంబేద్కర్, అన్ని రకాల అందరు మహనీయుల పైన పాట ఉంటుంది. సో ఈ పాట ఇది బాగుంది. ఆడియో రూపంలో మేము ఎంతసేపు వాడినా కానీ వేదికల మీద మహా అంటే ఒక 1000 మంది ఇంటర్ కావచ్చు, 2000 మంది ఇంటర్ కావచ్చు, కానీ యూట్యూబ్లో ఒక యూట్యూబ్ వేదికగా ఈ పాటని ఆడియో వీడియో రూపంలో తీసుకొస్తే ఇప్పుడున్న తరంకి రాబోయే తరానికి కూడా మహనీయుల చరిత్ర తెలియజేసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో పాట ఒకసారి రవీంద్ర భారతిలో పాడుతున్న టైంలో నాకు ఆ థాట్ వచ్చిందన్నమాట. ఈ పాట చేస్తే ఎట్లుంటుంది అని కొంత నాకున్న దగ్గర ఆత్మీయులతోని. ఇంకా అది అప్పుడు కుంట సీన్ అన్న వాడిండు క్యాసెట్లో. అది మేల్ వర్షన్ ఉంది, ఫీమేల్ వర్షన్ లేదు. నేను చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి అడిగిన అన్నమాట. ఇట్లా మానుకోట ప్రసాద్ అన్నని ఇట్లా సందీప్ని ఇట్లా అడిగితే చేయగంగా బాగుంటుంది అని అన్నారు. వెంటనే నేను భీమసేన్ అన్నకు ఫోన్ చేసి అన్న నేను ఈ పాట చేసుకుంటా అన్న, నేను పాడుతా అన్న, ఫీమేల్ వర్షన్ పాడుకుంటానంటే చేసుకోరా చెల్లె, పాడరా చెల్లె, నీ వాయిస్లో బాగుంటుంది అని అన్నాడు అన్న. అడగగానే ఒక ఫోన్ కాల్తోని అట్లా నేను ఆ పాటని రికార్డ్ చేసి చాలా ఇష్టంతో వీడియోకి ఆడియోకి వీడియోకి నాకు ఒక సార్ వాళ్ళు కలయిక ఫౌండేషన్ నారాయణ సార్ అని సార్ వాళ్ళు కొంచెం దానికి ఆడియో నేను చేసుకుంటే వీడియో సార్ వాళ్ళు స్పాన్సర్ చేసారు. చాలా గొప్పగా వాళ్ళ అంటే పెరియార్ అంటే కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళకి తెలుసు. మన పిల్లలకి ఇక్కడ చాలామందికి ఇప్పుడున్న పిల్లలకి తెలియవచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, అందరికీ తెలిసేటట్టు ఉంటుంది కదా అని అట్లా వాళ్ళందరి కట్అవుట్స్ చేపించి షూట్ చేసిన. నేను బాగా చేసిన ఆ పాట. నాకు ఇష్టం. ప్రత్యేకత ఏంటంటే జానపదాలనే కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్సే కాకుండా కాస్త సామాజిక స్పృహతోని సామాజిక గీతాలను కూడా లేదా పాతవి కానీ కొత్తవి కానీ నేటి తరానికి అందించాలి, వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి అని ఏదైతే మీ యొక్క భావన ఉందో అది మీ యొక్క ప్రత్యేకత. ఒకసారి ఆ పాట పాడు. దండమో మాదిన పందులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా, సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై చక్కనైనా తెలివితోని హక్కులన్నీ వెలికి తీసి బహుజనుల పోరాటానికి పునాదులే వేసినావు జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా, జగతికే గొప్ప వెలుగైతివయ్యో మహనీయుల్లారా, దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, ఆత్మగౌరవ పోరుజేయ ఉపాధ్యాయ వృత్తినొదిలి నమృద్ధి మతవాదుల అనగదొక్కిన ఘనత నీదే, శుద్ర కులాలను ఉద్ధరించా తిరుగుబాటు జెండనెత్తిన నారాయణ నారాయణ గురువే నీవయ్యో మహనీయుల్లారా, గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా, దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. ఇట్లా అందరు మహనీయుల మీద ఉంటుంది. అంబేద్కర్ గారి గురించి కూడా ఉన్నట్టు. అవును, లాస్ట్కి అంటే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని లాస్ట్కి ఉంటుంది, మీరిచ్చిన సందేశాలను అందరికీ అందిస్తాము, మా నెత్తురు
వచ్చే కూలిన ఎత్తిన పోరు జెండను దించం కలలుగన్నా కలలుగన్నా రోజు కోసము మహనీయుల్లారా కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లారా కలలుగన్నా రోజు కోసము మహనీయుల్లారా కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లారా. ఇట్లా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ పాట కూడా. అవునా? సరే, ఈ పాటల ప్రయాణాన్ని కొంచెం పక్కన పెట్టేస్తే తీర్మార్ మల్లన్నతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? అన్నతో అనుబంధం అంటే అంటే మాకు ఒకప్పుడు అన్నలు లేరు అని మేము అన్నదమ్ములు, నేను స్టార్టింగ్లో చెప్పిన మాకు అన్నదమ్ములు లేరు, మేము ఇద్దరమే సిస్టర్స్ అని. ఎప్పుడు మాకు నాన్న లేడు, అన్నలు లేరు అని బాధపడేవాళ్ళం. కానీ అన్నతో నాకు కొంచెం రిలేషన్ ఏర్పడ్డ తర్వాత, మా బంధం అన్న చెల్లెల బంధం ఏర్పడ్డ తర్వాత మాకు ఆ లోటు లేదు, అన్నలు లేరు తమ్ములు లేరు అని. అంటే నాకు నా వరకైతే స్పెషల్గా నాకు ఒక ధైర్యం అన్న అంటే. ఎందుకంత బాండింగ్ ఏర్పడింది? అంటే ఒక అన్న చెల్లి తోబుట్టులాగా మీరు చెప్తుంటారు కదా, ఎందుకంత? సారీ, మక్క అంటే మేము ఎప్పుడు బాధపడుతుంటాం. మేము ఎప్పుడు అంటే మాకు మా ఇంట్లో మగపిల్లలు లేకుండా పెరిగినాం మేము. అంటే మా నాన్న లేకుండా, అన్నదమ్ములు లేకుండా, అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు మాకు ఒక అన్న ఉంటే బాగుండు, మాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా ఎవరికైనా. చిన్నప్పటి నుంచి కూడా మాకు అట్లా లేకుండా పెరిగినాం కాబట్టి అన్న వదినే ఇద్దరు వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూసుకునే విధానము అంతే. ఇక నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. వాళ్ళు చూపించే ప్రేమకి నేను వెళ్ళగట్టలేను. అన్న ఉన్నాడనే ధైర్యం అయితే ఎప్పటికీ ఉంటుంది నాకు. ఇప్పుడు ఇంకా మాకు అన్నలు లేరు అనే బాధ లేదు అన్నతో పరిచయం అయిన తర్వాత. సొంత అన్నలు తమ్ముళ్ళు ఉంటే కూడా అట్లా ఉండరేమో, అట్లా చూసుకోరేమో అనిపిస్తుంది. అంత ప్రేమను పొందుతా వాళ్ళ నుంచి నేను. వదినే అన్న చాలా బాగా చూసుకుంటారు నన్ను. కరోనా టైంలో ఎక్కువ అవును, అంటే నాకు ఒక పాట విషయంలో అన్నతో నాకు పరిచయం అయింది. కానీ నాకు అన్న, నేను సెకండ్ వేవ్లో కొంచెం బాగా సిక్ అయినా, అప్పుడు నేను చాలా సీవియర్గా ఉండే నాకు కోవిడ్ టైంలో. అన్న నాకు చాలా, ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే అన్న ఇచ్చిన ధైర్యం, అన్న ఇచ్చిన సహాయం నాకు చాలా. అంటే నేను అసలు బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉండే కోవిడ్ టైంలో. నాకు ప్రతిరోజు నేను 15 days వెంటిలేటర్ మీద ఉంటే రోజు వీడియో కాల్ చేసి కొంచెం అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, ఎవరన్నా బయటికి వస్తామా రాలేమా అనే సిచ్యువేషన్ నుంచి ఎవరన్నా వస్తే బాగుండు, చూస్తే బాగుండు, కానీ అప్పుడు ఎవరు వచ్చి చూసే సిచ్యువేషన్ కూడా కాదు. కానీ రోజు వీడియో కాల్ చేసి అన్న డాక్టర్లని ఫాలోఅప్ చేసి, కోవిడ్ ఒకటే కాదు నాకు బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది పోస్ట్ కోవిడ్ తర్వాత. అప్పుడు కూడా అన్న లేకపోతే అసలు నేను ఏమవుతుంటేనో కూడా తెలియదు. చాలా హెల్ప్ చేసిండు అన్న, మాట సహాయము, అన్ని రకాలుగా సహాయం అందించిన అన్న చేసిన సహాయానికి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. నేను అన్నతో పాటు నాకు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది మా ఆయన ఎప్పుడు అంటే ఒక్కరోజు కూడా నేను ఆయన కోవిడ్ అసలు నా దగ్గరనే ఉండి, ఐసీయూలో బేసిక్గా ఎవరిని అలౌ చేయరు కదా, వెంటిలేటర్ మీద ఉంటే ఆయన ఎప్పుడు పక్కనే ఉంటుండే. నాకు ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేసారు అందరూ. కానీ హాస్పిటల్ పర్పస్ అయితే ఫాలోఅప్ చేయడం, అప్పుడు ఎట్లా ఆక్సిజన్ దొరకట్లేదు, స్టెరాయిడ్స్ దొరకట్లేవు, అంత పీక్ స్టేజ్లో ఉండగా చాలా ధైర్యం ఇచ్చిండు అన్న నాకు. అదే ధైర్యం ఎప్పటికీ కూడా నాతోని అన్న అట్లనే ఉంటాడు. మేము ఉంటాం అట్లనే, మా బంధం అట్లనే ఉంటుంది. మా అన్నని నన్ను ఎవరు విడదీయలేరు అంతే. ఇక అది ఈ మధ్యకాలంలో వర్గీకరణ ఉద్యమంలో కూడా మీరు క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసినట్టున్నారు కదా. అవును, మందకృష్ణమాది గారి వర్గీకరణ ఉద్యమంలో అవును. చాలామంది మీ పైన విమర్శలు కూడా చేశారు కదా, దాంట్లో ఎందుకు పాల్గొన్నారని ట్రోల్ చేశారు కదా. అంటే నన్ను కొంచెం తక్కువనే, నన్ను ఎవరు చేయరు. అంటే గంగా అంటే ఒక వర్గానికి, గంగా పాట అంటే ఒక వర్గం పాట, ఒక వర్గానికే ఉంటుంది. ఈ పాటలు ఈ పలానా పాటలు పాడుతుంది, ఇక్కడే ఉంటుంది, ఈ నిలబడ్డ కాడ నుంచి జరగదు అనేది అన్నట్టు ఉండదు. నేను అందరితో మంచిగా ఉంటా. అంటే ఒక పార్టీకి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక రకమైన ఉద్యమానికి కానీ ఒకటే దగ్గర ఉంటా. నాది వాస్తవంగా మీరు అన్నట్టు నన్ను వచ్చింది జానపద నేపథ్యం నుండి వచ్చిన. కానీ అందరితో మంచిగా ఉంటా,
గంగ అన్ని దిక్కులు వారుతుంది అని అంటారు కదా, నేను కూడా అట్లే అందరితో మంచిగా ఉంటా. నన్ను విమర్శించడం అంటే నాకైతే చాలా తక్కువ, విమర్శల్లో కాంట్రవర్సీలలో ఉండడం అనేది నేను ట్రోలింగ్స్లో చాలా తక్కువ ఉంటా. భయపడతారు కావచ్చు, గంగ అంటే ఫైర్ బ్రాండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏమో అని. అట్లేం ఉండదు, నేను అందరితో మంచిగా ఉంటా కాబట్టి. అంటే వర్గీకరణ ఉద్యమానికి వస్తే మాత్రం అది మామూలుగా అందరూ న్యాయంగా న్యాయబద్ధంగా అందరూ కోరుకునే వర్గీకరణ. వాస్తవంగా ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్న రోజులు వాళ్ళు చివరి దశ వరకు వచ్చేదాకా కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉంటారు. కానీ వాళ్ళు సావుదాలకు వచ్చినప్పటికైనా నీది ఇది పంచుకోర్రా బిడ్డ, మంచిగా బతుకురు చల్లగా అని చెప్తారు కదా. ఇది కూడా అంతే కదా, ఎవరి వాట వాళ్ళు తీసుకుందాం. ఇప్పుడు బయట పబ్లిక్కి తెలిసిన, సమాజానికి తెలిసిన 2 కులాల మధ్య అనే ఇంత వేరియేషన్ ఉంది. మొత్తం ఇట్లా ఒక వన్ సైడ్ అయిపోతుంది, మేము నష్టపోతున్నాము అని అనుకున్న సందర్భంలో అసలు ఇక్కడ ఉన్న ఇద్దరే కొట్టుకున్నప్పుడు మరి ఇంకా కింద వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అట్టడుగు స్థాయిలో కింది కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎప్పుడు అందాలి మరి. ఇది జరిగితేనే అందరికీ సమన్యాయం జరుగుతుంది అనేది నాకు కూడా ఇంత కొంచెం అవగాహన వచ్చింది. ఇది న్యాయబద్ధంగా జరుగుతుంది కాబట్టి నాకు ఆహ్వానం వచ్చింది. నా వంతు, నాకున్న ఆయుధం పాట, నాకు వచ్చింది పాట, ఖచ్చితంగా నేను వెళ్తా అనేసి వెళ్ళిన. విమర్శలు అని అంటే అన్నీ ఒక పని చేస్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ నేనైతే ధైర్యంగా వెళ్ళిన, ముంగట నా వంతు పాత్ర నేను పోషించిన. చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏం పాట పాడారు దాంట్లో? నేను ఎల్లన్న రాసిన పాట, డప్పులు డప్పులురా పాట. అది చాలా మంచి పాట. నేను ఇలా వాస్తవంగా చెప్పాలనంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. మొన్న లాస్ట్ ఒక మీటింగ్కి వెళ్తే అందరూ అంటారు అనమాట, నువ్వు మాదిగ జాతి ఆడబిడ్డ అక్క అని చెప్పి లక్షల మంది, వేల మంది నన్ను సొంత ఆడబిడ్డలాగా చూసుకున్నప్పుడు, ఆడబిడ్డవు మాకు అని చెప్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. అది నేను ఏమిచ్చి కొనుక్కుంటా, నేను కొంట రాదు కదా ఆ ప్రేమ, అభిమానం అనేది. ఏం పాట అది? ఎవరు రాసారు? దర్వైలన్న రాసాడా? చాలా మంచి పాట, మంచి ఆదరణ వచ్చి దుమ్ములేసింది అది. పాడండి ఒకసారి. డప్పులు డప్పులు రోవో మామ నాగులయ్య, జోడా డప్పులు రోనా మామ నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామ నాగులయ్య, జోడా డప్పులు రోనా మామ నాగులయ్య, రాజధాని గడ్డ మీద రణబేరిని మోగించల్, అరే కదలిపోదాము రోవో మామ నాగులయ్య, తరలించుదాము రో నా మామ నాగులయ్య, మందకృష్ణ పిలుపు రోవో మామ నాగులయ్య, దండై కదలాలి రో నా మామ నాగులయ్య, కరం చేడు ఉయ్యాలో, కత్తులో ఉయ్యాల, నీరుగొండ ఉయ్యాలో, నిప్పులో ఉయ్యాల, పదిరి కుమ్మం ఉయ్యాలో, పరుగులో ఉయ్యాల, దోపిడి దొంగల ఉయ్యాలో, గుండెలదిరివేయాల, దోపిడి దొంగల ఉయ్యాలో, గుండెలదిరవేయాల, చల్ అరే సిర్రెలు జురపాలి రోవో మామ నాగులయ్య, సిటికెలు వేయాలి రో నా మామ నాగులయ్య, మందకృష్ణ పిలుపు రోవో మామ నాగులయ్య, దండై కదలాలి రో నా మామ నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. మీరు పాడడమే కాకుండా మీరు కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తుంటారు అప్పుడప్పుడు. అలా అవకాశం ఇచ్చిన వారిలో ఎక్కువగా నిలదొక్కున్నది ఈరోజు ఓ స్థానంలో ఉన్నది పాటమ్మతోనే రాంబాబు. ఆ పాటమ్మతోనే రాంబాబుకు అవకాశం ఇవ్వడం పట్ల, ఇప్పుడు తను ఈ పొజిషన్లో ఉండడం పట్ల మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? నా దగ్గర ఏం సమాధానం ఉండదు. అంటే నాకు చాలా నేనైతే వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాటని నేను ఏదో అనుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇది చేస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేయలేదు. వాస్తవంగా నేను చెప్తున్నా కదా, మేము పెరిగిన బ్యాక్గ్రౌండ్, మా నేపథ్యం అంతా ఆ పాటలో ఉన్న కొంచెం లిరిక్స్, కొంచెం చిన్న బిట్ ఫేస్బుక్లో ఏదో వస్తే చూసిన, నేను చూసి ఈ తమ్ముడు ఏడున్నా పట్టుకోవాలి, ఈ పాటని రికార్డ్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, మంచి గొంతుంది, మంచి సాహిత్యం ఉంది ఈ పాటలో అని కొంచెం ఐడెంటిఫై చేసి రాంబాబుని తీసుకొచ్చి పాట పాడించిన. తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ లిరిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి దాంట్లో? నన్ను మీరు ఈ ఇంటర్వ్యూలో ఏడిపిద్దాం, ఊకే ఏడ్చుకుంటేనే ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. కానీ ఆ పాటలో అందులో ఉన్న 2 ఎకరాలు కండ్ల చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలం దున్నలే అని ఉంటుంది కదా, అది
నాకు కొంచెం నన్ను కదిలించినాయి ఆ పాటలో ఉన్న లైన్స్ అవి. మీరెందుకు అంత అటాచ్ అయ్యారు దానికి? అంటే మాకు నాన్న లేడని చెప్పిన కదా, నేను నేను 9 డేస్ అప్పుడు మా నాన్న చనిపోయిండు పుట్టినాక 9 డేస్కి. మాకు అప్పుడు ఒక 3 ఎకరాలు పొలం ఉంటే అప్పులు అయితే మా నాన్న చనిపోయినాక ఆ అప్పుల కిందికి తీసేసుకురంట ఆ పొలం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న ఉండగా మా దగ్గరకే వచ్చి కూలీలు పనిచేస్తున్న అప్పుడు మా అమ్మ చేతి కింద ఇంటి యజమానిగా ఉండి పని చేపిస్తున్న ఫ్యామిలీ ఒక్కటేసారి కింది స్థాయి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతే ఎట్లుంటుంది అది మేము ఫేస్ చేసినాం కాబట్టి అంటే నాకు తెలియదు. మా అమ్మ మాకు ఊహ తెలిసినాక చెప్తుండే ఎప్పుడు. అంటే మాకు మళ్ళీ మా అమ్మోళ్ళ నాన్న కొనిచ్చిండు, మా తాత కొనిచ్చిండు పొలం. కానీ అటువైపు పోతుంటే ఇగో ఇది మీదే పొలం, ఇది మీదే, మీ బాపు చచ్చిపోయినాక ఇట్లా బాకిలే కిందికి తీసుకున్నారు పొలం ఇది అని చెప్పి చెప్తుర్రు అన్నమాట. సో అది నాకు ఆ లిరిక్స్ కొంచెం వినంగానే నాకు అది కొంచెం టచ్ అయింది నాకు. మామూలుగా అంటే మాది కూడా సేమ్ కదా ఇది అని చెప్పి అందరు బేసిక్గా అంటుంటారు. అందులో ఆ పాటలో ఏం నచ్చింది అని అంటున్నారు. ఎప్పుడు నేను ఇంత ఓపెన్గా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మాకు జీతగాళ్ళుండి పని అంతా ఒక వ్యవస్థ ఉండే మా నాన్న ఉండగా ఒకటేసారి కుప్పగూలినట్టు అయింది, చేతిరిగినట్టు అయిపోయింది. ఉన్న భూమి కూడా తీసుకున్నారు. 2 ఆడపిల్లల్ని మా నాన్న చనిపోగానే మా అమ్మ ఒక్కతే, మాకు 2 మేనమామలు. మా అమ్మ మమ్మల్ని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆ భూమి అంతా అయిపోగానే ఇల్లు ఉంది ఇప్పటికి. కానీ మళ్ళీ మా అమ్మ ఏ ఊర్లోకి వెళ్ళైతే భూమి అందరు అప్పులో తీసేసుకున్నారో అదే ఊర్లో నా పిల్లలను పెంచుకోవాలి అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ మాకు కొంచెం మేము ఒక 3-4 తరగతికి వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ మా ఊరికి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళినాం. ముల్లంగికి వెళ్ళి అక్కడ మమ్మల్ని అమ్మ అక్కనే ఉండి సాధింది. మళ్ళీ మా అమ్మ వాళ్ళ నాన్న మా తాత ఉండే, మా తాత మాకు అక్కడ 2 ఎకరాల పొలం కొనిచ్చిండు ఆయనని. అదే భూమి ఇప్పుడు ఉంది మాకు. సాధించుకున్నారు మొత్తానికి మళ్ళీ అట్లా. అందుకే అదంతా కొంచెం ఇదంతా నేపథ్యం ఉంది కాబట్టి అరే బాగుంది కదా ఇది పాట. వాస్తవంగా రాంబాబు దాంట్లో కొంచెము ఈ స్వేరోయిజం దాని గురించి లాస్ట్ 2 చరణాలు ఉంటుంది. నేను తమ్ముడు ఎప్పుడు ఎక్కడ చెప్పిండో లేదో నాకు తెలియదు, కానీ తమ్ముడు పెరిగిన నేపథ్యం కూడా అందరికీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్. అది లేని వాళ్ళు ఎవరు లేరు 90sలో ఉన్న వాళ్ళందరికీ. ఆ పాటలో ఉన్నటువంటి ఆ నేపథ్యం, 2వ చరణం ఉంది కదా అవన్నీ కూడా అందరికి కనెక్ట్ అవుతాయి. అంటే మా అమ్మ ఏం చేస్తున్నా అంటే మాకు అప్పుడు స్కూల్ డ్రెస్ ఇయర్లీ ఒక స్కూల్ డ్రెస్, దసరాకు ఒక డ్రెస్ కొంటుండే మా అమ్మ. చిన్నగా ఉండగా ఇయర్లీ ఒకటే డ్రెస్ కొంటుండే. మిగతా టైంలో మా అమ్మమ్మ పాలు పోస్తుండే బ్రాహ్మణ్సి ఇట్లా. అంటే నేను చాలా ఓపెన్గా నేను గర్వంగా చెప్పుకుంటా. కొంతమంది చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారేమో, కానీ నేను అట్లా ఏమనుకోను. మా అమ్మమ్మ పాలు పోస్తే బ్రాహ్మణ్స్ కానీ అయ్యవార్లు అంటారు కదా, వాళ్ళవి రెడ్డీస్ కోమటోళ్ళవి వాళ్ళ పిల్లలవి వాళ్ళు బట్టలు ఇస్తే మాకు తీసుకొచ్చి ఇస్తుండే మా అమ్మమ్మ. మేము వేసుకొని స్కూల్కి వెళ్తుంటాం అవే. అట్లా వేసుకొని పెరిగి చదువుకున్న వాళ్ళం మేము. అందుకే నాకు ఆ వాల్యూ తెలుసు కాబట్టి అంత అట్లా పెరిగినాం కదా మేము. సో ఆ పాట వినంగానే నాకు ఎందుకో అనిపించి మా అమ్మ మేము 6th క్లాస్కి వచ్చినాక సైకిల్ నేర్పించింది మాకు ఇద్దరికి, మా అక్కకి నాకు. సైకిల్ మీద వెళ్తుంటే మీ స్కూల్కి యూరియా బస్తాలు ఉంటాయి కదా, అవి మేరోళ్ళ ఇంటికి పోయి స్కూల్ బ్యాగులు కుట్టించుకొస్తుండే. ఎందుకంటే బుక్స్ తడిచిపోవు కదా వర్షం పడ్డా కానీ ఇబ్బంది కాదని మా తాత సైకిల్కి కట్టిస్తుండే బ్యాగ్, అది బుక్ల బ్యాగ్. అట్లా పెరిగినాం మేము. సో అదంతా నేను నా బాల్యం అంతా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేసిన. మేము ఇట్లా పెరిగినాం తమ్ముడు, ఇట్లా పెరిగినాం, ఇట్లా ఉంటుంది అని అంటే అందుకే అది రాసింది కదా, సినిగిన లాగులేసుకొని బాల్యం అంతా గడిపినా, భర్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అని ఉంటుంది కదా. ఆ లైన్స్ అంటే రాయడం తమ్ముడు రాసిండు, కానీ నేను పెరిగిన నేపథ్యము చిన్నప్పుడు మేము మా లైఫ్ స్టైల్ ఎట్లుండే అనేది తమ్ముడికి అంత ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఒకసారి పాడండి మీ నోట. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా.
అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కన్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కన్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా వందినా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట సుక్కల దారను నేనురా. చాలా సందర్భాలలో తను వ్యక్తిగతంగా మాకు కూడా తెలుసు కాబట్టి చెప్పిన సందర్భం, ఒక విధంగా గంగక్కకి నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. తద్వారా తన జీవితాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ గోస్ టు యూ. అట్లేం లేదు, అంటే తమ్ముడి దగ్గర టాలెంట్ ఉంది, మంచి టాలెంటెడ్. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా మునుముందు కొంచెం వెనుక ముందు అయ్యుండొచ్చు, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు, ఎవరి తరం కూడా కాదు. వాడు మంచి టాలెంటెడ్, వాడి పాటలు నాకు చాలా ఇష్టం. అంటే ఈ పాటమ్మ పాట తర్వాత కూడా ఇంకా ఏమొస్తుంది అని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో సమాజానికి మంచి గొప్ప పాటలు అందించిండు. అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే. ఈ పాట ఒకటి సావిత్రిబాయి పులేది. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దున సమాజమా మహనీయులను, మరువద్దున విద్యార్థి మహనీయులను, తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి త్యాగాలను. ఈ పాట నాకు చాలా ఇష్టం. మంచి లిరిసిస్ట్ అయితే, మంచి సాహిత్యం అయితే ఉంటుంది తమ్ముని దగ్గర. ఒక గాయనిగా మీరు కాకుండా మీకు ఇష్టమైన గాయకులు ఎవరు? మీ పేరు చెప్పుకోవద్దు మళ్ళీ. అంటే అబ్బాయిలలో అమ్మాయిలలో అందరు ఇష్టమే. ఎవరైనా పర్లేదు, బాగా ఇష్టమైన గొంతు లేదా గాయకులు ఎవరు అంటే చెప్తారు? విమలక్క విమలక్కలో అక్క పాటలన్నా ఇష్టం, అక్క గొంతన్న ఇష్టం, అక్క అన్న ఇష్టం. అక్కలో అమ్మ ప్రేమ కూడా కనబడుతుంది. నాకైతే స్పెషల్గా అనిపిస్తుంది, అందరికేమో నాకు తెలియదు కానీ అక్క. ఏ పాట ఇష్టం? అన్ని పాటలు ఇష్టం. నేను కారు ఎక్కినట్టు అక్క పాటలు నడుస్తూనే ఉంటాయి కార్లో. వేరే పాటలు ఏమి ఉండవు, అంటే ఎక్కువ అక్క పాటలు వింటుంటా. తర్వాత ఇంకా అన్ని సోషల్ పాటలు ఎక్కువ వింటుంటా, ఉద్యమ పాటలు ఎక్కువ. ఏపూర్ సోమన్న పాటలు కూడా చాలా ఇష్టం. అది సాంబశివుడు అన్నది ఉంటుంది, ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు అయిలన్నారా. ఈ పాట కొన్ని 100 సార్లు విని ఉంటా నేను. అందరి ఇష్టమే, అందరితోని మంచిగా ఉంటా నేను. చాటుకి ఎవరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నేను ముఖం మీద చాలా కరాఖండిగా చెప్పేస్తాను, ముక్కు సూటిగా చెప్పేస్తాను. నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలే అని చెప్పేస్తా. నాకు శత్రువులు ఎంత ఉంటారో మిత్రులు కూడా అంతే ఉంటారు. అందరు పాటలు వింటున్నాం, మిట్టపల్లి సురేంద్రన్న పాటలు, మాటల తిరుపతి పాటలు, అనుకోట ప్రసాద్ అన్న, అందరి పాటలు అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పడానికి ఉండదు అసలు. అందరితో నేను మంచిగా ఉంటా, అందరి పాటలు కూడా వింటా. నేను కొందరు పేర్లు చెప్తాను, వాళ్ళపైన మీ యొక్క అభిప్రాయం చెప్పాలి. ఇది పెద్ద టాస్క్ నాకు. చెప్పండి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకులు అని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్రం సహకారం చేసిన, అంటే తెలంగాణ వస్తుందో, తెలంగాణ కోసం చాలామంది అనేక మంది అమరులైనరు. తెలంగాణ వస్తుందో రాదో అని అనుకున్న టైంలో, అంటే పార్టీలకు అతీతంగా నేను ఈ పార్టీ లీడర్లను ఇష్టపడతా, ఈ పార్టీని ఇష్టపడతా అనేది ఏముండదు. నేను అందరినీ ఇష్టపడతా, అందరినీ అభిమానిస్తా, అందరి నుంచి కొన్ని నేర్చుకుంటా. రేవంత్ రెడ్డి
ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న. అంటే అన్న కూడా కింది స్థాయి నుండి జడ్పీటీసీ స్థాయి నుంచే వచ్చిండు అంటారు కదా. అంటే ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుండే ఆయన. ఒక ఇంటర్వ్యూలో చేసిన నేను, రోజా మేడం చెప్తుండే, ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే బాగుండు, ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే బాగుండు అని అంటుండే రేవంత్ ఎప్పుడు. ఏకంగా ఇప్పుడు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిండు అని చెప్పిందన్నమాట. నిజంగా అంటే ఆ కళలు కనడం, కళని సాకారం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా. తీన్మార్ మల్లన్న మా అన్న, నా ధైర్యం, బలం. మురళీకృష్ణ సిగ్నేచర్ స్టూడియో యాంకర్. అట్లా భవిష్యత్తులో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? రాజకీయంగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? రాజకీయంగా ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. అందరికి ఉన్నట్టే నాకు కూడా ఉంది. కానీ మనం కొంచెం టైం పట్టచ్చేమో ఇంకా. అంటే ఆర్థికంగా వనరులు కూడా ఉండాలి అని అంటారు కదా. చూద్దాం. అంటే ఇది కావాలి అది కావాలి అని ఇట్లనే ఈ రోట్లనే పోవాలి అనేది ఏమి ఉండదు. ఏది దోస్తే అది చేసుకుంటూ ముందుకెళ్ళడం. టైం వచ్చేటప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ దాకా వస్తాను అనుకోలేం కదా. మీరు ఇక్కడ కూర్చుంటారని అనుకుర్రు, అయ్యాలి అనుకోలేదు కదా. అనుకోకుండా అన్నీ జరుగుతూనే ఉంటాయి మన ప్రయాణంలో. ప్లాన్ చేసుకొని జరిగేటి ఏముండయి, అన్నీ చేసుకుంటూ పోవాలి. చివరిగా మీకు బాగా ఇష్టమైన పాట, ఇదివరకు ఎక్కడ పాడని పాట, మీ గుండెలను హత్తుకున్నటువంటి పాటతో ఈ యొక్క ఇంటర్వ్యూని ముగిద్దాం. ఎక్కడ పాడనటువంటి పాటనా? మీకు బాగా ఇష్టమైన పాట? ఎక్కువ పెళ్లి పాటలు ఇష్టం నాకు. పెళ్ళిలో ఒక కల్చర్ ఉంటుంది మన తెలంగాణలో. మీ సైడ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర పెళ్ళిలో పసుపు కొట్టేటప్పుడు, తెలంగాణనే కానీ కొన్ని జిల్లాలలో వేరే వేరే ఉంటాయి కదా సాంప్రదాయాలు. అట్లా పెళ్లి పాటలు బాగా ఇష్టం నాకు. పెళ్ళి ఒక సిరీస్ లాగా తీయాలని నా కళ, అది తీస్తా ఖచ్చితంగా. ఇప్పుడు నేను దండము దినబంధుల పాట పిల్లలకి ఎట్లా అందించిన అని చెప్పిన కదా, ఇప్పుడు వచ్చిన తరానికి, రాబోయే తరానికి. అట్లా పెళ్ళి అనేది ఇప్పుడు అంతా రెడీమేడ్ సిస్టమ్ అయింది, మీకు తెలుసు కదా. అన్ని ఆర్డర్ ఇచ్చేస్తే ఒక రోజులో పెళ్ళి అయిపోతుంది కథ బస్. అట్లా కాకుండా ఒక 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద పెళ్ళిళ్ళు ఎట్లయితుండే, నాగవెల్లి చేసేటప్పుడు కానీ, ఏమంటారు, ఐరన్ కుండలకు పోతారు కదా, అప్పుడు పాట పాడుకుంటూ పోతారు. తర్వాత అప్పగింతలు అప్పుడు పాడతారు. పెళ్ళి పిల్లగాన్ని లోపల వేసి అవతల యువతలు పెట్టి పాటలు పాడి పేర్లు చెప్పిస్తారు. అదొక సిచ్యువేషన్. కానీ ఎదుర్కోళ్ళ పాటలు, హనుమన్ల గుడి కాడికి వెళ్ళి ఎదురుకొస్తారు కదా, చుట్టాలని ఎదురుకొస్తారు, అప్పుడు పాట పాడతారు. ఇట్లా ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట ఉంటుంది. అవన్నీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయి కదా. అందుకే ఆ కనుమరుగైన కల్చర్ని నేను చూపించాలని నా ఆరాటం అది. కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇవన్నీ పాటలు నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఓకే. ఎప్పుడు ఎక్కడ వాడని పాట అన్నారు కాబట్టి నేను ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క 2 లైన్లు వాడి వినిపిస్తాను. ఫైనల్గా మీకు చాలా ఇష్టమైన పాటతో ఈ యొక్క ఇంటర్వ్యూని ముగిద్దాం. నాకు ఎక్కువ ఇష్టం అని అంటే పెళ్ళి జరుగుతుంది కదా, పెళ్ళిళ్ళప్పుడు మన తెలంగాణ కల్చర్లో ఒక్కొక్క పెళ్ళిలో జరిగే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పాట ఉంటుంది. అవన్నీ నేను ఒక సిరీస్ లాగా ఒక 7 పాటలు సేకరించి పెట్టుకున్నా. అది ఖచ్చితంగా చేసి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ పెళ్ళి అంటే ఇట్లుంటుంది, ఇప్పుడు అంటే హల్దీలు, సంగీతులు ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవి కాకుండా అప్పుడు ఇట్లా జరుగుతుండే పెళ్ళిళ్ళు అనేది. ఇప్పుడు నాగవెల్లి చేసేటప్పుడు ఒక పాట ఉంటుంది, మా తాత పాడుతుండే, మా అమ్మోళ్ళ నాన్న. నెల్లిలో నెలవంచా నెల్లి, పొద్దున్నే లేవంగా పోక దొరికిందో, నెల్లిలో నెలవంచా నెల్లి, నెల్లిలో నెలవంచా నెల్లి, తొక్కుదునా మొక్కుదునా ఓళ్ళే వెడుదునా, నెల్లిలో నెలవంచా నెల్లి, నెల్లిలో నెలవంచా నెల్లి, తొక్కుతావెందుకు మొక్కి తీయావో, నెల్లిలో నెలవంచా నెల్లి, నెల్లిలో నెలవంచా నెల్లి, పెడదునే నా ఓరి పెరడి మూలానా, నెల్లిలో నెలవంచా నెల్లి, నెల్లిలో నెలవంచా నెల్లి, చేతి గుంటలు చేసి శంభు నిలువోసో, నెల్లిలో నెలవంచా నెల్లి. ఇది చాలా మంచిగా ఉంటుంది పాట, నాకు చాలా ఇష్టం. ఇది ఏంటంటే ఆడపిల్ల పుట్టి పెరిగినప్పటి నుంచి, పెళ్ళిడికి వచ్చినప్పటి నుంచి, అప్పగింతలు, అంతా ఉంటుంది ఈ పాటలో. తర్వాత
కుమ్మరోళ్ళ ఇంటికి పోతాం కదా, ఐరన్ కుండలకు పోతాం కదా, అప్పుడు కూడా పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు. మీకు ఐడియా ఉందా? అవును. అప్పుడు బాజలు మాయి బాజాలే మాయి అల్లో నేరేడల్లో, బాజట్ల మోగేటి బాజాలే మాయి అల్లో నేరేడల్లో, సంపులు మాయి సంపులే మాయి అల్లో నేరేడల్లో, సొంపుగా పోయేటి సొన్నైలే మాయి అల్లో నేరేడల్లో. ఇట్లుంటుంది. ఇదన్నీ ఒక 7 పాటలు. అప్పగింతలప్పుడు కూడా అప్పగింతల పాట ఒకటి ఉంటుంది. పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మట్టెలతో, పూదిద్దు నీ కడప పూల మట్టెలతో, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గులెత్తు హంస మట్టెలతో, అలికి ముగ్గులెద్దు హంస మట్టెలతో, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నన్ను గన్నావా అమ్ముతున్నావా, అమ్మ నీలో గిల్లు సిన్నబోయేనే, అమ్మ నీలో గిల్లు సిన్నబోయేనే. ఓ మహిళగా త్వరలో మహిళా దినోత్సవం కూడా రాబోతుంది కాబట్టి మహిళల పైన ప్రత్యేకంగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పాట రూపంలో ఒకసారి చెప్పండి చివరిగా. ఓకే, తప్పకుండా. మీరు అన్నట్టు ఇప్పుడు మార్చి 8 దగ్గరలో ఉంది. మార్చి 8 సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నా ఛానల్లో ఒక పాట చేసిన, కాకమాంజన రాసిండు, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ అనే పాట. ఆ పాటతో మనం ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, పొద్దున్నే లేసి ఇల్లంతా మూసి పొయ్యికడి మంటకు పొగ సూరుతుంది, అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది, అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది, పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో, పెరటిలోన పూల మొక్కయి మొలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, పెళ్లి పందిరేసి పారాని మూసి పచ్చని పందిట్లో పెళ్లిని చేసి అత్తగారింటికి సాగనంపుతుంటే గుండె వగిలినంత బాధపడుతుంది, గుండె వగిలినంత బాధపడుతుంది, మూరేడు తాలికి తల వంచుతుంది, నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది, నాగమల్లేలో తీగ మల్లేలో, మూరేడు తాలికి తల వంచుతుంది, నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది, నాగమల్లేలో తీగ మల్లేలో, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. మీ యొక్క కళ నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గంగా గారు. థ్యాంక్ యూ సో మచ్. సమయం వెచ్చించి జానపదాల ద్వారా ప్రజల్ని అలరించడంతో పాటు సామాజిక గీతాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయాలని, మీరు మరింత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మంచి ఇంటర్వ్యూ, అంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను సిగ్నేచర్ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.